దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రాలు. ఇంతవరకు దేవుడు మనల్ని సజీవ లెక్కలో కాచి కాపాడి మనల్ని ఇంతవరకు నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తాను. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 2వ అధ్యాయం 37వ వచనం నుంచి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం నుంచి. ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. చాలమ్మా. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువారు వచ్చి ఆయన శిలువ మరణం పొంది ఆయన మరణము నుంచి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణం అయిపోయిన తర్వాత ఆయన శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన గురించి ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు, అయ్యో మాకు తెలియకనే యేసు ప్రభువారిని సిలువ వేసి ఉన్నామా, మేము అంత పని చేశామా, మేము ఇప్పుడు ఏం చేయాలి అని ఆ యొక్క అపోస్తుల్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, చూడండి, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. హల్లెలూయా. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీరేం చేయాలి? బాప్తిసం పొందాలి. మీరు మారు మనసు పొందుకొని మీ మనసులో మార్చుకొని ఈయన దేవుడిగా అంగీకరించి మీ పాపముల నుండి విడిపించబడి నిమిత్తం, క్షమాపణ నిమిత్తం మీరు యేసు నామములో మీరు బాప్తిసం పొందుకోవాలి. అలా పొందుకున్నప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుకుంటారు. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అర్హత. చాలామంది బాప్తిసం తీసుకొని మేము బైబిల్ చదివేస్తూ ఇలా ఉంటే పరలోక రాజ్యం వెళ్తాం అనుకుంటారు. కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి అయితే ఓన్లీ అద్భుతాల కోసమే వస్తారు, అంతే, ఇంకేమీ తెలియదు వాళ్ళకి. కానీ ఖచ్చితంగా బాప్తిసం తీసుకున్నాక పరిశుద్ధాత్మను పొందుకునే అర్హత పొందుకుంటాం. ఎందుకు అంటే, యేసు ప్రభువారిని నువ్వు అంగీకరించినప్పుడు, నువ్వు పాప క్షమాపణ పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వస్తాడంటే, ఇప్పుడు శుభ్రము కలిగిన గృహంలోకి మనుషులు ఉంటారు. శుభ్రము లేదు, ఆ ఇల్లు పాడైపోయింది, మురికితో నిండిపోయింది. ఎవరు చేరతారు అక్కడికి? పందులు, అనే కదా, తేళ్ళు, జెరులు, పాములు చేరతాయి. ఎందుకని? శుభ్రము లేదు. అర్థమవుతుందా? మన హృదయంలో యేసు ప్రభువారిని చేర్చుకొని అంగీకరించి మన వాక్యానుసారంగా దేవుడి కోసం యథార్థంగా దేవుడు చెప్పిన ప్రకారం జీవించడానికి ఇష్టపడుతున్నప్పుడు, పాపాన్ని ఇష్టపడక దేవుడు చెప్పిందే చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి మనకి పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగిన నడిపింపిస్తాడు. బాప్తిసం తీసుకొని నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిపోతామంటే కాదు. బాప్తిసం తీసుకున్నప్పుడు, యేసుని అంగీకరించినప్పుడు నీకు పాప క్షమాపణ కలుగుతుంది. పాపము అనే మురికి నీలో హృదయంలో పోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వరం పొందుకుంటా అంటే పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి హృదయాల్లోకి వస్తాడు. అందరూ బాప్తిసం తీసుకుంటే అందరిలోకి వచ్చేస్తాడా? మరి అందరూ తీసుకున్నప్పుడు వెంటనే బాప్తిసం తీసుకున్నారు కాబట్టి వచ్చేసారా? కాదు. బాప్తిసం చాలామంది తీసుకుంటారు, కానీ ఆ బాప్తిసం చాలా రకాల బాప్తిస్మాలు ఉంటాయి. కొంతమంది రోగం తగ్గితే బాప్తిసం తీసుకుంటా ఉంటారు, కొంతమంది పెళ్లి బాప్తిస్మాలు తీసుకుంటారు, కొంతమంది మొక్కుబళ్ళు బాప్తిస్మాలు తీసుకుంటారు, అనే కదా. ఇది జరిగితే చేస్తాం. ఆ బాప్తిస్మాలు కాదు, ఆ బాప్తిస్మాలకి పాప క్షమాపణ కాదు. నువ్వు యేసు ప్రభువారిని గురించి గ్రహించాలి. ఆయన ఈ లోకానికి వచ్చింది మానవులందరి పాపములు ఇచ్చి
విడిపించడానికని, నరకము నుంచి తప్పించడానికని, ఆయనే దేవుడని, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నాడని, అట్టి విధంగానే నిన్ను ఆయన పునరుత్థానము నీకు కలిగిస్తాడని, అంటే నువ్వు మరలా లేస్తావని, ఇవన్నీ నువ్వు గ్రహించి నువ్వు నమ్మి బాప్తీసం పొందినప్పుడు నీ హృదయం శుద్ధీకరించబడుతుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు అడిగినప్పుడు ఆయన నీలోకి వస్తాడు. ఆయన దూర్పోవడం శాతాన్ని అడగకుండానే వస్తుంది. అవునా కదా? ఆయన అడగక్కర్లవుతాడు, చెవులో జోర్లిలాగా జూయమంటూ మాట్లాడుతూనే ఉంటాడు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు నువ్వు ఆహ్వానించాలి. నీ తలుపు నేను తట్టుచున్నాను, నేను తీస్తే ఆహ్వానిస్తే నేను వస్తాను. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు ఆయన మన హృదయాన్ని ఆత్మతో నింపుతాడు. ఎందుకు అంటే అక్కడి నుంచి నడిపింపు మొదలవుద్ది. పరలోక రాజ్యానికి ఎలా సిద్ధపడాలి అంటే ఏం లేదు, సింపుల్. ఆయన ఏం చెప్తున్నాడో అదే చెయ్యాలి. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడో అదే చెయ్యాలి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది కాక ఆయన మాటను పక్కన పెట్టి నీ శరీరానికి అనిపించింది, నువ్వు అనుకున్నది చేసిన మరుక్షణం అది దేవుడిని ఎదిరించడం. దానిని గర్వము అంటారు. లూసిఫర్ గారు గర్వించడం వల్లే కింద పడ్డాడు, తృణీకరించబడ్డాడు, నరకప్రాయుడయ్యాడు. అలాగే నువ్వు దేవుని మాటలు, పరిశుద్ధాత్మని ఎందుకు పొందుకోవాలి? భాషలు మాట్లాడడానికా? కొంతమంది పరిశుద్ధాత్మని ఎందుకు పొందుకున్నారో అర్థం కాదు. భాషలు మాట్లాడేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు భాషను మాట్లాడేస్తూ గొప్పగా ఇగో నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానని చూపించడానికి చూస్తూ ఉంటారు. అవునా కదా? కొంతమందికి తెలియదు, వీళ్ళు భాషను మాట్లాడేస్తున్నారు కాబట్టి వీళ్ళలో పరిశుద్ధాత్మ ఉంది అనుకుంటారు. మీకు చెప్తున్నా, ఇల్లు శుభ్రం చేయించినప్పుడు మనుషులు లేనప్పుడు క్రూర జంతువులు వచ్చినట్టుగానే నీ హృదయం శుద్ధీకరింపబడినప్పుడు ఆత్మ కూడా వస్తుంది చాలా మందికి. ఏ ఆత్మ అంటే అది దురాత్మ. ఏమాత్మది? దురాత్మ చేత కూడా నింపబడతారు. హల్లెలూయా. దేని చేత నింపబడతారు? దురాత్మ చేత. ఎప్పుడు? దేవుని యొక్క యేసు ప్రభువారి యొక్క నామములో నీ పాపములను ఒప్పుకొనక, నీ పాపములు కప్పుకుంటూ దేవుని ఆత్మని అడిగినప్పుడు దురాత్మ కూడా వస్తుంది. అది కూడా భాషను మాట్లాడుతుంది చక్కగా. దానికి ఎందుకు తెలియవండి? చాలా మంది వాక్యం చాలా జ్ఞానంగా చెప్తున్నారు, అందుకే మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం అంటారు. దురాత్మకి బాగా తెలుసు వాక్యం. అర్థమవుతుందా? లూసిఫర్ గారికి వాక్యం ఎందుకు తెలియదు? హల్లెలూయా. కాబట్టి దురాత్మ చేత నింపబడిన వాళ్ళు కూడా భాషను మాట్లాడతారు. భాషను మాట్లాడినంత మాత్రాన వాళ్ళ ఆత్మతో ఉన్నట్లు కాదు. భాషను మాట్లాడినాను వారి క్రియలు బట్టి, వారి మాటలు బట్టి, వారి ఆలోచనలు బట్టి, వారి ప్రవర్తన బట్టి వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారా, దురాత్మల చేత నింపబడ్డారా ఈజీగా చెప్పేచ్చు. వారిలో ఉన్నది పరిశుద్ధాత్మ, దురాత్మ అనేది ఎలా తెలుస్తుందంటే వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క ఆలోచన రీతి, వారి క్రియలు అన్నీ కూడా మనకి బయలుపరుస్తాయి. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు ప్రవర్తన తెలిసిపోద్ది, దురాత్మ చేత నింపబడిన వాళ్ళ ప్రవర్తన కూడా తెలిసిపోద్ది. కాబట్టి భాషలు మాట్లాడారు కాబట్టి వీళ్ళ ఆత్మ చేత నింపబడిన వాళ్ళే అని గుడ్డితనంగా మనం వెళ్ళకూడదు. వాళ్ళ యొక్క మాట, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క ఆలోచన దేవునికి విరోధంగానే ఉంటాయి. హల్లెలూయా. ఆత్మానుసారంగా నడుచుకున్న వాళ్ళు ఆత్మ సంబంధులు. ఆత్మ చెప్పుతున్నట్టే నడుచుకుంటారు, శరీరము చెప్పినట్లు నడుచుకునే వాళ్ళు ఆత్మ సంబంధులు కానే కాదు. మనం శరీర ప్రకారం నడుచుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఒకవేళ నువ్వు శరీర సంబంధంగా నడుచుకుంటే లోన పరిశుద్ధాత్మ దేవుడు నలిగిపోతాడు. పాప క్షమాపణ అడిగే వరకు ఒప్పుకోవడం. నువ్వు ఒకవేళ తెలియకుండా ఆత్మచేత నింపబడినప్పటికీ నువ్వు ఏమరపాటుగా నువ్వేమన్నా కొంచెమన్నా దారి తప్పేవా, గద్దింపు వచ్చేస్తుంది, రెడీగా వచ్చేస్తుంది గద్దింపు. అర్థమవుతుందా?
హల్లెలూయా. కొంచెం శరీరానుసారంగా నడుచుకున్న వెంటనే నీకు గద్దింపు వచ్చేస్తుంది. అది ఆత్మతో నింపబడిన వాడు వెంటనే మాట్లాడేస్తాడు దేవుడు. వెంటనే ఆ దుఃఖం మనం అనుభవించేస్తాం. ఆత్మానుసారంగా నడుచుకుంటేనే ఆ హృదయం తేలిగ్గా ఉంటుంది. కాస్త ఆయన చెప్పినట్లు కాకుండా మన శరీర ప్రకారం నడుచుకున్నామా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో దుఃఖపడతాడు, తర్వాత గద్దిస్తాడు. ఆత్మ నింపుదల లేని వాళ్ళు అయితే వాళ్ళ పని వాళ్ళే చేస్తుంటారు. ప్రవచించేస్తారు కూడా. దురాత్మతో నింపబడిన వాళ్ళు చక్కగా ప్రవచిస్తారు, వాక్యాలు చెప్తారు, ప్రార్థనలు ఎంత బలంగా చేస్తారో, భాషలు ఎంత బలంగా మాట్లాడతారో. అందుకే వివేచించాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు వివేచించగలుగుతావు అని దేవుడు మాట్లాడు. వివేచిస్తాం మనం. ఏది దురాత్మ సంబంధమైంది, ఏది ఆత్మ సంబంధం. ఒక అమ్మాయి అయితే ఫుల్ ఈవిల్స్. ఫస్ట్లో నా దగ్గరికి వచ్చి ఫుల్ ప్రార్థనకి రా అమ్మాయి బాబు, అస్సలు మామూలుగా లేవు అమ్మాయిలు అంటే. వచ్చింది ఒకసారి, మేము ఆ రోజు భాషల్లో మాట్లాడుతూ మోకరించి నేను ఈ పాడు ఏకీవంచి బ్రేక్ చేస్తే ఆ అమ్మాయి కూడా ఏకీవంచి భాష మాట్లాడుతుంది. నువ్వు నోరు వదిలేసి చూస్తున్నావు, ఇదేంటి ఇంత బలంగా మాట్లాడేస్తుంది భాషలో అని. ఆవిడేమో అలా ఉండిపోయింది, ఇవి భాషలో మాట్లాడేస్తుందంటే ఆత్మ దిగిపోయిందా అని. భాషలు మాట్లాడేస్తుంది బాబు, మైండ్ అది మొద్దులో ఉంటుంది అమ్మాయి. భాషలు మాట్లాడి కూడా అదే తీరు, అంతకన్నా భయంకరంగా ప్రవర్తిస్తుంది. అంటే ఎవరు ప్రవేశించారు? దురాత్మ ప్రవేశిస్తుంది. హల్లెలూయా. ఈ దురాత్మ కలిగిన వాళ్ళకి వాక్య గ్రహింపు ఉండదు, భాషలు మాట్లాడతారు. ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడని వాళ్ళ యొక్క ప్రవర్తన ఎంతసేపు వారిని చూపించుకోవడానికి చూస్తారు. దేవుడిని మహిమపరచరు యేసుప్రభువారు. దుష్టుడికి యేసుప్రభువారు అంటే అసలు ఆయన మహిమపరచదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ యేసుప్రభువారిని మహిమపరుస్తారు, యేసునే చూపిస్తారు, యేసుకే లోబడేలా చేస్తారు, యేసు నామాన్నే ఎత్తుతారు. ఏదైనా ఆయన స్వాధీనంలోకే తీసుకొస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. కొంచెం నిన్ను కానీ మనుషులు కానీ హెచ్చించుకోవడానికి ఒప్పుకోడు. మనుషుల ఆలోచన, వాళ్ళ ఆలోచన తీసుకోరు. ఆత్మతో నింపబడిన వాళ్ళు దేవుని యొక్క ఆలోచన మాత్రమే తీసుకుంటారు. దేవుడు ఏం చెప్తున్నాడు అదే చేస్తారు. వీళ్ళు ఆత్మ సంబంధం. హల్లెలూయా. ఈ ఆత్మ నడిపింపులో ప్రతి స్టెప్ దేవుడు ఎలాగ వేయాలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ అటు పరలోక రాజ్యానికి సిద్ధపడే విధంగా, క్రీస్తు స్వరూపులోకి నిన్ను మలుస్తూ అనేక ఆత్మలు నీ ద్వారా కదిలింపబడే విధంగా సిద్ధపరుస్తారు. హల్లెలూయా. ఆత్మతో నింపబడిన వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారు. ఆత్మానుసారులే వెళ్తారు, శరీరానుసారులు వెళ్ళరు. శరీరానుసారమైన జీవితము మరణానికి వెళ్తుంది, ఆత్మానుసారమైంది పరలోక రాజ్యానికి వెళ్తారు. అందుకే ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మ లేనికి అప్పగించుకోవాలి. నీ లైఫ్ని ఇష్టం వచ్చినట్టు జరిగించేసుకొని నేను ఎత్తబడిపోతానంటే కుదరదు. పరిశుద్ధాత్మను పొందుకున్నాక దేవుడు నీకు నడిపింపిస్తాడు. ఆయన నడిపింపులో నువ్వు వెళ్ళినప్పుడే పరలోక రాజ్యానికి వెళ్తావు. మీకు చాలాసార్లు చెప్పాను. ఎస్తేరు విషయం తీసుకొస్తే ఎస్తేరుని ఎవరు నడిపించారు? ఒక రాజుకి తగిన భార్యగా ఆ ఎస్తేరు ఒక సామాన్యమైన స్త్రీని రాజకోటలోకి తీసుకొస్తే షండు ఒక రాణి ఎలా ఉండాలి, రాజుగారికి తగిన భార్య అన్న సిద్ధపాటు కలుగజేసి అప్పుడు ఆమెను తీసుకొచ్చినప్పుడు ఈ ఎస్తేరుని ప్రత్యేకంగా మెన్షన్ చేస్తారు. షండు చెప్పినట్లు తప్ప తన సొంతంగా ఏ డిసిషన్ తీసుకోలేదు, తయారవ్వలేదు అని చెప్పాడు. ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే షండు చెప్పినట్లే విన్నది కాదు. వాళ్ళ ఇష్ట ప్రకారం చేసిన వాళ్ళని రాజు ఇష్టపడలేదు, పెళ్లి చేసుకోలేదు. షండు చెప్పినట్లు చేసిన ఎస్తేరును మాత్రమే పెళ్లి చేసుకున్నాడు. దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ చెప్పినట్లు నడుచుకున్న వాళ్ళే తమ సొంతంగా నడుచుకునే వాళ్ళని విడవబడే గుంపులో ఉంటారు. ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు, ఆత్మ స్వాధీనానికి అప్పగించుకున్న వాళ్ళలో ఆత్మ ఉంటుంది కాబట్టి రేపు దేవుని రాకడ వచ్చినప్పుడు ఎత్తబడతారు. ఒక ఎత్తబడటానికే కాదు, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, నీ
దేవుని ఆత్మ ద్వారానే కార్యం చేస్తానంటున్నాడు. ఈరోజు సంఘాల్లో ఆత్మలు కదిలింపబడాలంటే, ఆత్మలు కట్టబడాలంటే, ఆత్మలు సిద్ధపడాలంటే మనం పరిశుద్ధాత్మని ఖచ్చితంగా పొందుకోవాలి. పరిశుద్ధాత్మ లేకుండా ఉన్నప్పుడు, ఆత్మ చెబుతున్న సంగతులు విన్నప్పుడు దేవునితో కనెక్షన్ లేనట్టే ఆ జీవితాలు ఉంటాయి. అలాంటి సంఘాల్లో ఉన్న జీవము లేనట్టే. ఖచ్చితంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనం కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. వారు ముగ్గురు లేకుండా పని అవ్వదు. అర్థమవుతుందా మీకు? క్రీస్తు యొద్దకి తండ్రి నిన్ను నడిపిస్తాడు. పాప క్షమాపణ పొందిన తర్వాత తండ్రి దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. వాడు ముగ్గురు సాయం నీకు ఉండాలి. నేను బాప్తిజం తీసేసుకున్నాను అయిపోయిందంటే కుదరదు. ఖచ్చితంగా మనం పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడే మనకు వివేచన ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు ఎవరితోని కూడా అందరినీ ప్రేమిస్తారు. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు. కానీ సహవాసాన్ని కలిగి ఉండాలి. సహవాసం అంటే ఏంటో తెలుసా? ఒక ఫ్రెండ్షిప్, సహవాసం ఉంటే ఒకరికొకరు బద్దులమై ఉంటాం. నువ్వు చెప్పింది నేను చేయాలి, నేను చెప్పింది తను ఫీల్ అవుతాడే, వీళ్ళు ఫీల్ అవుతారేమో, అది ఉండదు. ఒక దేవుడితోనే సహవాసం ఉంటుంది. పరిశుద్ధాత్మను పొందుకున్నాక మనుషులతో సహవాసం అనేవి ఉండవు. ఒక సేవకులతో ఉంటుంది సహవాసం, ఒక పరిశుద్ధులతో ఉంటుంది, దేవుడితో ఉంటుంది తప్ప ఫ్రెండ్స్ అని మనుషులతో అని సహవాసాలు ఉండవు. హల్లెలూయా. వాళ్ళు చెప్పినట్టు చేయడాలు ఉండవు, వాళ్ళతో సహవాసాలు ఉండవు. కానీ శరీర సంబంధాలు ఎక్కువ సహవాసాలు కోరుకుంటారు, మనుషుల సహవాసాలు కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి దేవునికి కనెక్షన్ లేదు. కాబట్టి వాళ్ళకి ఆదరించే మనుషులు కావాలి, వాళ్ళకి ఓదార్చే మనుషులు కావాలి, వాళ్ళకి సలహాలు ఇచ్చే మనుషులు కావాలి. వాళ్ళు నాకు హెల్ప్ చేశారు కాబట్టి నేను వాళ్ళకి హెల్ప్ చేశానన్న బుద్ధిహీనతతో ఉంటారు. అర్థమవుతుందా మీకు? అదే దేవుని సంబంధులు అయితే వాళ్ళు హెల్ప్ చేయలేదు, దేవుడు చేయించాడు. దేవుడు వారి ద్వారా సహాయం చేయించడానికి గ్రహిస్తారు. కానీ మనం అలా కాదు. వాళ్ళు మనకి చేశారు కూడా మనం వాళ్ళకి చెయ్యాలి అనే కాదు. కొంతమంది సహాయం చేయడానికి మనుషులకి ఎంత దూరం అన్నీ వెళ్ళిపోతారు. పెద్ద సహకారులు, వీళ్ళు మంచి సహాయం చేసే నేచర్ ఉందని పూడించుకోవడానికి చూస్తూ ఉంటారు. అర్థమవుతుందా మీకు? పరిశుద్ధాత్మ దేవుడు అలా కాదు. మనం కనిపించం కదా. దేవుడు ఎవరికి సహాయం చేయమంటే వాళ్ళకి చెయ్యాలి, ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మన సొంత ప్రయత్నాలు చేయకూడదు, అయితే మహిమ మనకు వస్తుంది. వాళ్ళు చెప్తారు, అరే వాడు మంచి సహాయం చేస్తాడు రా. వీళ్ళు మురిసిపోయి 10 రూపాయలు ఇచ్చి కూడా 100 రూపాయలు ఇచ్చారు, పొగుడుతున్నారుగా. కానీ దేవుని బిడ్డలు అలా కాదు. పరిశుద్ధాత్ముడు చెప్తేనే చేస్తారు. ఒకవేళ నేను హెల్ప్ చేశానంటే నువ్వు కాదు, దేవుడు, నా దేవుడు చేయించాడు. ఒకసారి ఒక ముసలావిడ ఉందంట, ఆవిడ ప్రేయర్లు చేసేదంట ఎప్పుడు రోజుకి. దేవుడు 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 అంటూ ఉండేదంట. ఒక నాస్తికుడు ఉండేవాడంట. నీ దేవుడు నీకు సహాయం చేస్తాడంటే, అవును నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఒకసారి ఆమె ఇంట్లో అస్సలు సరుకులు లేవంట, ప్రార్థన చేస్తుందంట. ప్రభా నాకు ఇంట్లో నువ్వే పోషించు అని అడుగుతుందంట. ఈ చెవి యొక్క వెళ్ళాడని కిటికీలోంచి ఈయన సరుకులన్నీ తెచ్చాడంటే, ఇతనే తెచ్చి అక్కడ పెట్టి తలుపు కొట్టి కనిపించలేదంట, దాక్కున్నాడు. చక్కగా ఆవిడ వచ్చి ఆవిడ సరుకులు తీసుకొని స్తోత్రం అనుకొని వెళ్ళిపోతున్నాడు. వచ్చాడంట. ఏంటి ఆ సరుకులు పట్టుకొని వెళ్తున్నావు, సరుకులు ఎవరు తెచ్చారో తెలుసా అంటే, ఎవరు తెచ్చారంటే నేనే తెచ్చాను, నువ్వు ప్రార్థన చేస్తున్నావు నేనే తెచ్చాను అన్నాడు. దేవునికి స్తోత్రం, నా దేవుడు నీ చేత తెప్పించాడు. హల్లెలూయా. ఇదేంటి నేను తెచ్చానంటే ఆహా దేవుడు చేయలేదని అనుకుంటుందేమో అని అనుకుంటే ఆవిడందంట, దేవునికి స్తోత్రం, నా దేవుడు నీ చేత తెప్పించాడు. హల్లెలూయా. అవునా కాదా? అదే దేవుడు లేనైతే అమ్మో తెచ్చాడు, కృతజ్ఞత కలిగి ఉండాలి అనే కదా. ఆ మనుషుని కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆ మనుషుడు చెప్పినట్టు చెయ్యాలి అని అనుకుంటారు. కాదు కాదు, నీ చేత చేయించింది నా దేవుడు. నీకు లోబడిపోయి నేను ఉండడం కాదు, నేను దేవునికే లోబడతా, నిన్ను ప్రేమిస్తా, అంతే. ప్రేమ కలిగి ఉండాలి, అంతేగాని మనం లోబడిపోవడాలు అనే కదా, మనుషులకి సాటిస్ఫాక్షన్ చేయడం కోసం ప్రయాస పడిపోవడాలు,
మనుషుల మీద ఆధారపడ్డాలు, మనుషుల ఆలోచనలు చేయడాలు, వాళ్ళు బాధపడతారేమో వాళ్ళు చెప్పితే చేయకపోతే అని మన జీవితాల్లోకి అపవాదికి చోటు ఇవ్వకూడదు. పరిశుద్ధాత్మ కార్యం జరగనివ్వకుండా ఆపకూడదు. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశాన్ని కోల్పోకూడదు అని మాట్లాడుతున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లే వినాలి. తండ్రి, నువ్వు చెప్పిందే నేను చేస్తాను, నీ ఇష్టమే నా ఇష్టం. దావీదు అదే అడిగేవాడు, నీకు ఇష్టం లేదు ఏది నాకు ఇష్టం ఉండదు, నీకు ఏది ఇష్టమో అది. అలా అప్పగించుకోవాలి. అది మనకి నష్టమైన కష్టమైన దేవునికి అప్పగించుకున్న వారమే ఉండాలని దేవుడు మాట్లాడారు. హల్లెలూయా. వాటి పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు మనుషుల్ని సాటిస్ఫాక్షన్ చేయరు. ఆత్మచేత నింపబడిన వాళ్ళు ఆత్మ చెప్పినట్లే నడుచుకుంటారు. వారి సొంత ఆలోచన కనబడదు, వారికి శరీరానుసారమైన మనస్సు ఉండదు అని దేవుడు మాట్లాడారు. మన మా మమ్మీ గారితో మాట్లాడుతుంటే 3 days ఇక్కడే ఉన్నారు. ఇలాగే ఆత్మ గురించి శరీరం గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మాట్లాడుతున్నాను. నేను వెళ్తూ ఉంటే అరే కార్లో మా పాప హైదరాబాద్లో ఉంటుంది అన్నమాట. ఏదైనా ప్రేయర్ పని ఉంటేనే వెళ్తారు. వెళ్ళిపోతుంటే ఏడుస్తుందంట ఆ పెద్ద అమ్మాయి, కళ్ళని నీళ్ళు తెచ్చుకుంటుందంట. అప్పుడు అంటుందంట, ఈ దేహము ఎల్లు ఏడుస్తుంది కదా, వెళ్ళి ఓదార్చు అని చెప్తుందంట. వెంటనే ఆత్మ అంటుందంట, వెళ్ళి ఏం చేస్తావు, తుడుస్తావా నువ్వు కన్నీరు, నువ్వు ఓదార్స్తావా, నువ్వు ఓదార్చేదానివా అంటే, కాదు ప్రభా నేను ఆత్మ చెప్తున్నట్టు వింటాను తప్ప ఈ శరీరం చెప్పినట్లు నేను ఓదార్చేవాడివి నువ్వు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు. నేను చెప్తున్నాను, అరే వాళ్ళ అత్తగారు తల్లి కన్నా ఎక్కువ చూసుకుంటారు. అసలు తల్లి కన్నా ఎక్కువ ప్రేమ నేను చూశాను. ఇక వాళ్ళ హస్బెండ్ అయితే ఇంకా ప్రేమగా వంట వండి మరీ దగ్గర పెడతారంట, చాలా ప్రేమగా చూస్తారంట. నేను అన్నాను, మమ్మీ గారు వాళ్ళకి తల్లి ప్రేమ లేదు కదా. ఆత్మలో వివేచిస్తున్నాను. ఎందుకంటే మమ్మీ గారు చెప్పిన సాక్ష్యాలు బట్టి నేను చూశాను. ఆమె ఇంత పిల్లలప్పటి నుంచి కూడా పట్టించుకోవాలి, చిన్న పిల్లలప్పటి నుంచి కూడా పట్టించుకోవాలి. ఎక్కువ పరిచర్య ఎక్కువ పరిచర్య మీదే తిరిగేవారు. అలా ఆమెకు మాటలు పడలేదా అంటే చాలా. డాడీ గారు అయితే చాలాసార్లు ఈ విడాకులు ఇచ్చేస్తాను, ఒకసారి అయితే అన్నారంట, ఈ విడాకులు ఇచ్చేస్తానమ్మా, ప్రేయర్కి వెళ్ళి వచ్చారంట, నువ్వు పట్టించుకోవట్లేదు, ఇలా బెదిరిస్తే ఆగిపోద్దేమో అని నీకు విడాకులు ఇచ్చేస్తానమ్మా అన్నారు. ఇచ్చేయండి, విడాకులు ఇచ్చేస్తే మీరు వెళ్తారేమో ఇక్కడి నుంచి, నేను మాత్రం ఇక్కడే ఉండి పరిచయం చేస్తాను. అలా అనకమ్మా, నేను అనలే ఇంకోసారి అన్నాను. హల్లెలూయా. చాలా పోరాటం వచ్చింది. 6 నెలల పిల్లని కూడా ఇంట్లో వదిలేసి ప్రేయర్స్కి వెళ్ళిపోయి వచ్చేవారంట. అత్తయ్య గారు ఎన్నో తిట్టేవారంట, అయినా ఆమె ఏం పట్టించుకోకుండా, నా భారం నీకు తెలుసు కదా ప్రభు మౌనంగా ఆ యొక్క ప్లేస్ నుంచి కదలకుండా అక్కడే ఉండి విస్తారమైన పరిచయం చేస్తారు. అప్పుడు పిల్లలు హైదరాబాద్లో ఉన్నారు. మమ్మీ గారు డబ్బులు దాచి పెళ్లి చేస్తే అంత మంచి సంబంధాలు తేలేరేమో, రూపాయి కట్నం లేదు, కానీ 3 లక్షల జీతం, 3 లక్షల జీతం. ఎంత బాగా తల్లి కన్నా ఎక్కువ ప్రేమగా చూస్తుంది. ఎందుకంటే ఏ రోజు ఆమె ప్రేమ పంచలేదు. ఆమె ప్రేమ అంతా ఎవరికి పంపించారంటే ఆత్మల కోసం ప్రయాస, దేవుని ఎరగని వాళ్ళ కోసం ప్రయాస, ప్రతి రూపాయి వాళ్ళ కోసం ఇచ్చింది. మనము ఇతరుల కోసం ప్రయాస పడితే మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇస్తారు. ముందు మన కుటుంబం కోసం ఆలోచించి మనోళ్ళ కోసం ఆలోచిస్తే అంత మంచి లైఫ్ మనం ఇవ్వలేము. వాళ్ళు ఇంటర్వ్యూలోకి వెళ్ళిన వాళ్ళ పెద్ద అమ్మాయికి అయితే బైబుల్ నుంచే క్వశ్చన్ అడిగారంట. చిన్నప్పటి నుంచి బైబుల్ చదవాలంటే, లేకపోతే మమ్మీ గారు కొట్టేసేవారు అంట. బైబుల్ చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. అంత క్రమశిక్షణలో పెంచారు చిన్నప్పటి నుంచి. ఆ వాక్యమే వాళ్ళని నడిపించింది. వారు ఎక్కడికి వెళ్ళినా సరే ఏమాత్రం పాపం అంటకుండా ఇప్పుడు పరిచర్యకి ఎంతగానో సహకరిస్తున్నారు తల్లిదండ్రులు, అల్లుళ్ళతో సహా, వాళ్ళ అత్తగారితో సహా. ఎందుకని అంటే ఆమె తన కుటుంబం కోసం ఎప్పుడు ఆలోచించదు. పొరుగు పరిచర్య సేవ పిలుపు వచ్చిన కాంచి. కానీ మమ్మీ గారిని ఎంతగానో దేవుడు దీవించాడు. విస్తారమైన కార్లు సమస్త విస్తారించాడు. ఎంత ఇచ్చినా ఆవిడ ఇచ్చిన దాని వైపు చూడరు, పొరుగే
అర్థమవుతుందా మీకు? పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటారు. దేవుడు ఏది చెప్తారో చేసుకుంటూనే వెళ్ళిపోతారు. శరీరం చెప్పినట్లు ఎంత మాత్రం కూడా వినడానికి ఒప్పుకోరు. ఆ నడిపింపు కావాలి. మమ్మీ గారు అంట ఒక్కోసారి మమ్మీ గారు ఒకసారి కోనసీమలో ఉంటే డాడీ గారు ఫోన్ చేసి, అమ్మా వర్షం వస్తుందమ్మా ఎలాగా అన్నారంట. అంటే నువ్వు రావడం ఎలాగా? ఏమైంది? వెళ్ళిపోయామనుకో, ఇద్దరు కలిసి పన్నహోలు కలుసుకున్నప్పుడు ఏం పర్లేదు. హల్లెలూయా. నేను ఇక్కడి నుంచి వచ్చేస్తాను, మీరు అక్కడి నుంచి వచ్చేద్దరు కానీ పర్లోకి రాజు మనమే అవునే కదా. ఫోన్ మీద ఫోన్ ఎక్కడికి వెళ్ళావు? ఇంత వర్షం ఇది అని గవర్నమెంట్ వేస్తాం. మమ్మీ గారు అమ్మ వర్షం వస్తుందమ్మా అన్న. కోనసీమ అంటే చాలా దూరం, రావడంలో కష్టం. ఆవిడ ఏమైంది? నేను ఇటు నుంచి వస్తాను, మీరు అటు నుంచి వచ్చేది పరలోకం అన్నారు. హల్లెలూయా. మమ్మీ గారు అలా చెప్తారు. అర్థమవుతుంది. శిక్ష ప్రతి రూపాయి కూడా దేవుని కోసమే వెళ్తున్నారు. ఆత్మ చెప్తున్నట్టే నడుచుకుంటారు. మమ్మీ గారి పరిచయంలో వాళ్ళ అక్కలు ఉన్నారు, వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ కూడా సలహాలు, ఎవరి సలహాలు తీసుకోవాలి. పరిశుద్ధాత్మ నేనే అంటారు. దేవుడు పరిశుద్ధాత్మ ఆలోచన చేస్తే ఆవిడ్ని సిద్ధపరుస్తున్నాడు, అనేకుల్ని కూడా సిద్ధపరుస్తున్నారు. ఆ యొక్క పరిచయాల మీద అభిషేకం ఉంటుంది. హల్లెలూయా. మేము జూమ్ ప్రార్థనలో పాల్గొంటాం, మమ్మీ గారి ప్రార్థనలో. అందులో లలిత ఆంటీ గారు అని ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ కూడా చాలా ఆత్మీయంగా ఉంటారు. ఆవిడ కూడా వచ్చారు ఇక్కడ పరిచయం చూద్దాం, జ్యోతమ్మ ప్రతిరోజు ప్రేయర్లో కలుస్తుంది, చూడాలి అని పంతంతో, చూడాలన్న ఆశతోనే వచ్చారు. వచ్చినప్పుడు ఆమె సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు. ఒకరోజు కూలీ మానేమంటే ఏడుస్తాం. ఆవిడ ఒక నర్సు, మంచి జీతం. వాళ్ళ హస్బెండ్ గారు అయితే డిపార్ట్మెంట్ చెప్పారు, అదే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దాంట్లో చాలా డబ్బులు వస్తాయంట. లంచాలే బోళ్ళు వచ్చేస్తాయంట, కట్టలు లంచాలే బోళ్ళు కట్టలు వస్తాయంట. ఆయన చాలా నమ్మకస్తులంట. నేను లంచములు తీసుకోను అని ముందే లెటర్ రాసి ఇచ్చారంట. అంత యథార్థంగా చేస్తారు. ఆంటీ గారితో దేవుడు మాట్లాడితే జాబ్ రిజైన్ చేస్తారు, వద్దన్నారంట. దేవుడు రిజైన్ చేసేసారు. వాళ్ళ హస్బెండ్ గారు కొంచెం కోప్పడ్డారు. 3 days ఆయన మాట్లాడటం మానేశారు. ఆమె ప్రేయరే చేసుకున్నారంట, ఏం మాట్లాడలేదు. చాలా మంచి ఆయన అంట, ఆయన చాలా మంచి ఆయన ఆవిడే చెప్తున్నారు. పరిచర్యకి వెళ్తారంటే ఎక్కడెక్కడో డబ్బులు దాస్తారంట, తెచ్చిస్తారంట, పరిచర్యకి వెళ్ళమంటారంట, చాలా సహకరిస్తారంట. అయితే ఆయన కొంచెం కోప్పడి 3 days మాట్లాడమని మళ్ళీ మాట్లాడారంట. ఆయనే సమాధానం పడ్డారు. వాళ్ళ పెద్ద అబ్బాయి చిన్న పిల్లలు మంచి చదువుల స్టేజ్ అంట. చాలామంది అన్నారంట, మంచి చదువుకునే టైంలో ఆయన జీతం ఎక్కడ సరిపోతుంది, నువ్వు జాబ్ చేయొచ్చు కదంటే, నాకు తెలియదు, నాకు దేవుడు వదిలేమన్నాడు, నేను వదిలేశాను. దేవునికి ఆవిడ మీద చాలా అభిషేకం ఉంటుంది. ఆవిడ ఎందుకంటే ఆమె కూడా ఆత్మకు అప్పగించుకుంది. అయితే వాళ్ళ పెద్ద అబ్బాయి ఇచ్చి, అమ్మ మరి జాబులకి వెళ్ళాలంటే వాళ్ళు రిజర్వేషన్ ఉండదు, దానికి ఓసీ కింద, అది వాళ్ళు ఎస్సీ కింద కాకుండా వాళ్ళు కన్వర్టెడ్ అని రాసేసుకున్నప్పుడు వాళ్ళకి జాబ్స్ రావు. మరి అమ్మ మరి ఇలాగా రిజైన్ చేసాం, ఆ సంగతి ఏంటి అంటే, ప్రేయర్ చేయండి అన్న, దేవుడు చెప్పాడు, ఏం చేస్తా అంటే సరేనమ్మా అని వెళ్ళాను. ఈరోజు అరే దేవుడి కోసం వదిలేసింది దేవుడు విడిచిపెట్టడం. ఇప్పుడు మా పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్స్లో వీళ్ళు మ్యూజిక్ క్లాస్ టీచర్స్ కింద పనిచేస్తున్నారంట. చాలా జీతం అంట. వాళ్ళ పిల్లలకి ఫ్రీగా అంట ఎడ్యుకేషన్. ఎల్కేజీకి వచ్చే 1,00,000 ఉంటుందంట. ఫీజులు లేకుండా పిల్లల్ని చదివిస్తున్నారు. వాళ్ళ వైఫ్లు, పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి వైఫ్స్ చాలా ఎడ్యుకేషన్ అంటే, ఒక ఆవిడ ఎంఫార్మసీ చేసింది, ఇంకో ఆవిడైతే ఎంఎడ్ చేస్తుంది. ఆవిడ
వాళ్ళని ఉన్నత చదువులు చదివే వాళ్ళని ఇచ్చిన వాళ్ళు జాబులకు సిద్ధపడుతున్నారు, వీళ్ళు జాబ్స్ చేస్తున్నారు. ఎంత ఉన్నతంగా దీవించాడంటే ఈమె వదులుకుంది వాళ్ళని దీవించాడు. దేవుడు అంటున్నాడు, గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చినా ప్రతిఫలం. మనం ఏదో చేసేసి వీళ్ళని ఏదో ఉన్నత తీసుకెళ్ళలేం. మన శక్తి ఎంత మాత్రం పనిచేయదు. దేవుడు లోబడమన్నప్పుడు లోబడుటలో గొప్ప ఆశీర్వాదం విడుదల అవుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవాలి. నువ్వు వదులు అంటే అది మనం దేవుని కోసం విడిచిపెట్టినప్పుడు, దేవుడి కోసం విత్తినప్పుడు దాని ప్రతిఫలం ఖచ్చితంగా కోసుకుంటాం. ఆవిడ జాబ్ వదిలేసింది. అరే వదలలేదు నా బిడ్డల్ని, దేవుడు బహుగా ఆశీర్వదించాడు. అలాగే మమ్మీ గారు వాళ్ళ హస్బెండ్ గారు, డాడీ గారు గవర్నమెంట్ జాబ్, పిల్లలు 9th క్లాసు 8th క్లాసు. అప్పుడు కూడా ప్రెజెంట్ చేసామంటే చేస్తారు. వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచే భక్తి. ఫీజు కావాల్సి వస్తే వాళ్ళే ప్రార్థనలు చేసుకోవాలి. కానీ మంచి ఆయన కోలీగ్ ఒక ఆయన కూడా సేవ చేస్తాడంట. ఆయన వచ్చానంట, అదేంటండి అన్నయ్య అలాగా రిజైన్ చేస్తారు, మీ పిల్లల్ని చదివించలేరు కదా, మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఇవ్వాల్సి వస్తుందేమో అని ఎటకారంగా అన్నాడు. లోకల్లో చదివించలేదంట, కాకినాడలో హైదరాబాద్లో చదివించారంట మమ్మీ గారు అండి. తర్వాత ఆయన అడిగారంట, ఏంటి ఆ ఈశ్వరరావు అన్న ఆయన డాడీ గారి పేరు, ఆ పేరు కాడు జాబ్ వాళ్ళని అన్నారంటే, ఏంటి ఆయన పిచ్చి పని చేశారు, జాబ్ రిజైన్ చేస్తారు ఏంటి అంటే, ఈయనే అన్నాడంటే అటకారించిన ఆయన, రిజైన్ చేసి వాళ్ళ పిల్లల్ని ఎలా చదివిస్తారంటే, రిజైన్ చేయకముందు మాత్రం లోకల్లో చదివించారండి, రిజైన్ చేశాక హైదరాబాద్లో చదువుతున్నారండి అన్నారండి. హల్లెలూయా. దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించాడు. వాళ్ళని ఉన్నత చదువులు దేవుడు చదివించాడు. అరే మేము చదివించలేమేమో, దేవుడు చదివించాడు. మేము ఇప్పించలేని జాబులు దేవుడు ఇప్పించాడు. మేము చేయలేం పెళ్ళిళ్ళు దేవుడు చేశాడు. ఎందుకంటే అది నా పరుగంతా దేవుని కోసం. ఎవరి కుటుంబాలు ఎవరి జీవితాల కోసం స్వార్థం కోసం పరిగెత్తిన వాళ్ళు దీవించబడరు. దేవుని కోసం త్యాగం చేసేవాళ్ళు, బలిపీఠం మీద అప్పగించి పరుగులెత్తేవాళ్ళు బహుగా ఆశీర్వదింపబడతారు. నా కోసం నేను అప్పగించిన ఆత్మల కోసం తన బిడ్డ సర్వస్వాన్ని విడిచిపెట్టి తన బిడ్డల్ని చూసుకోకుండా, తన కుటుంబాన్ని చూసుకోకుండా నా కొరకు పరిగెడుతుందని దేవుడు వాళ్ళకు ఉన్నత జీవితాలు ఇస్తాడు. చాలా మంది ఆ పనులు చేయరు. మనకి ఏమొస్తుంది? ముందు మనం చేసుకోవాలి. అటువంటి వాళ్ళు ఎప్పటికీ అక్కడే ఉంటారు. కానీ దేవుని కోసం విడిచిపెట్టిన వాళ్ళు ఆయన్ని రెప్పపాట్లు ఒక మాట అంటాడు, ఏమని? ఎక్కలేనంత కొండపైకి నేను ఎక్కిస్తాను. మీరు ఎక్కలేదు ఎప్పటికీ, కానీ నేను మాత్రం ఎక్కిస్తాను. హల్లెలూయా. వాడి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు, సమర్పించుకోమన్నప్పుడు, లోబడమన్నప్పుడు, వదులుకోమన్నప్పుడు, విత్తమన్నప్పుడు, విడిచిపెట్టమన్నప్పుడు ఏది చెప్పినా ఆత్మకు అప్పగించుకోవాలి. లాభాలు ఆశించకూడదు. అమ్మో జాబ్ పోతే ఇంత జీతం పోతుందా, వీళ్ళని ఎవరు పోషిస్తారు, వాళ్ళని ఎవరు పోషిస్తారు? నీ సొంత ఆలోచన, నీ శరీరం పనిచేస్తుంది అక్కడ. నీ ఆత్మ పని చేయాలి. ఆత్మ చెప్పుతున్నది పని చేయాలి. నిజంగా పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు నీలో, ఇగో ప్రభువా మరి నేను ఎలా పోషింపడతానంటే, నేను లేనా అని అడుగుతాడు. నా బాహుబలం కూర్చాయనా అని అడుగుతాడు. నన్ను దాటి నువ్వు వెళ్ళగలవా? నీ శక్తి ఎంత, నా శక్తి. ఇజ్రాయెల్ నేను పోషించలేదు అరణ్యంలో. ఆత్మతో నింపబడిన వాళ్ళతో మాట్లాడతాడు దేవుడు. హల్లెలూయా. ఆత్మ నింపుదల లేకుండా శరీరానుసారంగా ఉన్న వాళ్ళు, శరీరం తెగ మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళతో, ఇదేలాగా అదేలాగా వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, ఈ పరిస్థితి ఎలాగా, ఆ పరిస్థితి ఎలాగా, దీనికి లోబడు, దానికి లోబడు, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు మనుషులకు లోబడు, మనుషులు చెప్పినట్టు విను. మనుషులు గొప్పోడా, దేవుడు గొప్పోడా? నువ్వు మనుషులు చెప్పినట్టు విను. రేపు దేవుడు ఏం చేస్తాడు? అన్ని తలక్రిందులు చేసి పడేస్తాడు. హల్లెలూయా. అనే కదా ఏ పాట ఉంది కదా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. అలాగే మొత్తం మార్చేస్తాడు. నీ శక్తి ఉపయోగించావంటే అక్కడ మొత్తం మారిపోతుంది. దేవుని మీద అనుకున్నావంటే ఆ కథ వేరేగా ఉంటుంది. హల్లెలూయా. ఆశ్చర్యపోతారు, బహుగా ఆశీర్వదిస్తాడు.
నీ సొంత జ్ఞానం, సొంత శక్తి, సొంత బుద్ధి, సొంత బలం ఉపయోగించేసి నువ్వు పని చేస్తున్నంతసేపు శరీరాన్ని పని చేయనిచ్చేస్తున్నావు, కానీ ఆత్మను ఎక్కడా కూడా పని చేయనివ్వటం లేదు. నువ్వు ఆత్మను పని చేయనివ్వాలి, నీ శరీరాన్ని తొక్కేయాలి. లేదు ఆత్మ చెప్తున్నప్పుడు వినకుండా నువ్వు శరీరం చెప్పినట్టే వెళ్తున్నావు అనుకో, నువ్వు గర్విష్ఠువి. సాతాను ఎక్కడ పడిపోయాడు? గర్వం వల్లే పడిపోయాడు. ఎందుకు త్రోయబడ్డాడు? గర్వం వల్లే త్రోయబడ్డాడు. అర్థమవుతుందా? మనం దేవుడు చెప్పినట్టు వింటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చెప్పినట్లు చెయ్యడమే లోబడడం. ఆయన చెప్పింది కాక మనం అనుకున్నది మన శరీరం చెప్పింది చేస్తే అది ఎదిరించడం అని దేవుడు మాట్లాడుతున్నాడు. అది గర్వము అంట. చూడండి, కీర్తనలో ఉందా మాట. సామెతలు 29:23 29. కీర్తనలు 59:12 చూడండి ఒకసారి. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారి పలుకు శాపములను బట్టి, అబద్ధముల బట్టి, వారు తమ గర్వములో చిక్కుబడుదురు గాక. హల్లెలూయా. ఆత్మ చెప్పుతున్నట్టు మాట్లాడక, ఆత్మ చెప్పుతున్నట్టు ఆలోచించక, ఆత్మ చెప్పుతున్నట్లు నడుచుకోనక, తమ శరీరం చెప్పినట్లు అబద్ధములు ఆడుతూ, వారి పెదవుల నోటి మాటలు బట్టి వారు ప్రవర్తిస్తూ ఉంటే ఏం చేస్తుంది? అది దేనికి దారితీస్తుందంట? గర్వానికి దారితీస్తుందంట. సామెతల్లో ఉంది చూడండి, 29:23. సామెతలు 29:23. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. హల్లెలూయా. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుతున్నది చేసేవాడు ఘనతనందుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది చెయ్యక మనం అనుకున్నది మన ఆలోచనలు చేస్తుంది గర్వము. ఆ గర్వం ఏం చేస్తుందంటే తొక్కేస్తుంది కిందకి. నువ్వు ఎంత ఎదిగినా పడిపోతావు, కిందకి మరుగునైపోతావు, తగ్గింపబడిపోతావు, విలువ ఉండదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లుంటే ఘనతనిస్తాడంట, హెచ్చిస్తాడంట, ఆశీర్వదిస్తాడంట. అందుకే సొంత ఆలోచన తెగింపకూడదు. లెగిసి తెగ ఆలోచనలు చేసేసి, తెగ ప్లాన్లు గీసేసి, తెగ చేసేస్తున్నావేమో. దానికి అర్థం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఎదిరించడం. నా ఆలోచన కాదు, నా తలంపు కాదు, నీ చిత్తమే చేయాలి. పరిశుద్ధాత్మకు అప్పగించుకోవాలి. అది లీడింగ్ దేనికి? పరలోక రాజ్యానికి. నువ్వు బాప్తిసం తెలుసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తే భాషను మాట్లాడి చూపించుకోవడానికి కాదు, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానని చెప్పుకోవడానికి కాదు, ఆత్మ చెప్పుతున్నట్లు నడుచుకోవాలి. హల్లెలూయా. ఏది చెప్తే అది చెయ్యాలి. అది పెయిన్ కిందే ఉంటుంది. ఏదో కోల్పోతున్నామనేట్టే ఉంటుంది. ఎంతో వదిలేసుకుంటున్నామో మన జీవితాలు అనుకుంటాం, కానీ వదులుకున్న దానిలో ఎంత ఆశీర్వాదం ఉంటుందో తెలియదు. చూస్తేనే కానీ అర్థం కాదు. హల్లెలూయా. అరే మన దేవుడు అది వదిలేయమంటున్నాడంటే దానికి రెట్టింపు శ్రేష్టమైన దాచి ఉంచాడన. హల్లెలూయా. దేవుడు మనం పట్టుకున్న గుప్పులని వదిలేయి అంటున్నాడంటే ఆయన గుప్పులు విప్పిస్తాడన్నమాట. అర్థమవుతుందా? చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఎలా తింటారు? అన్నం పెడతారు, అది తినవే అది ఇలా అంటారు. 2 మెతుకులు లోనికి వెళ్తే ఉన్నదంతా కింద ఉంటారు. అవునా? తల్లి ఏం చేస్తుంది? చక్కగా దాన్ని మెత్తగా చేసి అన్నం ఇంత కలిపి ప్రతి ముద్ద నోట్లోకి వెళ్ళేలా చేస్తుంది. వీళ్ళు తింటే కడుపు నిండుతుందా? వాళ్ళు ఆశకొల్ది పట్టుకుంటారు, కానీ వాళ్ళకి నోట్లో పెట్టుకోవడం రాదు, అంత కిందే ఉంటుంది. కానీ తల్లి పెట్టేది ప్రతి ముద్ద నోట్లోకి వెళ్తుంది. అది తల్లి చెయ్యి, ఇది వేళ్ళ చెయ్యి. మన చెయ్యి అంతే, మన శక్తి అంతే, మన ఆలోచన అంతే. మనం ఏదో అనుకుంటాం, దేవుడు అంటాడు అది వదిలే, నేను ఇస్తాను. మనకి అదొద్దు. ఈ చిన్నపిల్లలాగే పిసుకొని తిన్నాం, సగం కింద సగం కూడా వెళ్దాం మన నోట్లోకి. హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు నేను ఏదన్నా వదిలేయమన్నాడు అనుకో, ఆయన గుప్పులు విప్పడానికి రెడీగా ఉందన్నమాట.
అది విప్పడం జరగదు. అది తెలియదు చాలా మందికి. అన్యాయస్తుడు కాదు ఆయన. ఈ నువ్వు పట్టుకున్నది నీకు దీవెన కాదు, నువ్వు వదిలేస్తే ఆయన ఇచ్చేది నీకు దీవెన. ఆయన ఇక్కడ దీవించాలనుకుంటున్నాడు, పరలోక రాజ్యంలో కూడా దీవించాలి, పరలోక రాజ్యాన్ని కూడా సిద్ధపరచాలనుకుంటున్నాడు. హల్లెలూయా. కానీ ఆయన మనలో ఉండి మాట్లాడుతున్నప్పుడు మనం లోబడాలి. మనలో ఎందుకు కూర్చుంటాడు? కంఫర్ట్గా ఉంది ఏంటి మనలో ఆయనకి? ఆయన చెప్పింది చేయడం కోసం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు అప్పగించుకోవాలి. ఆయన చెప్పింది చేయాలి. ఆత్మచేత నింపబడిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఆత్మానుసారంగా నడుచుకుంటారు. శరీరానుసారమైన మనస్సు వాళ్ళ దగ్గర ఉండదు. శరీరం చెప్పినట్టు వినరు. మనుషుల ఆలోచనల దగ్గరికి వెళ్ళరు. వాళ్ళ ఆలోచన తెగింపరు. తండ్రి నువ్వు ఏది చెప్తే అది, నువ్వేది వదిలేయమంటే వదిలేస్తాను, ఏది చేయమంటే అది చేస్తాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు పని ఏంటో తెలుసా? దేవుని చిత్తం జరిగించు. పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటి? పరలోకమందు దేవుని చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో భూమి యందు కూడా అది నెరవేర్చడమే దేవుని పని. తండ్రి ఆలోచన, తండ్రి ఉద్దేశము, తండ్రి చిత్తము, తండ్రి భారము, తండ్రి ఆకలి ఆయన కలిగి ఉంటారు. కాబట్టి అదే భారము నీలో కనపడుతుంది. ఆత్మల భారము, ప్రసవ వేదన, ఇహ సంబంధమైన వ్యర్థము, ఫల సంబంధమైన చూపిస్తాడు ఆయన. నీకు కలుగబో ఘనత చూపిస్తాడు, నీకు రాబో కిరీటము చూపిస్తాడు, నీకు ఇవ్వబో మహిమ శరీరమును గురించి మాట్లాడతాడు. ఈ పాప దేహం గురించి, ఈ పాప లోకము కూడా వ్యర్థమైందని దేవుడు చూపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే పైనున్న సంగతుల గురించి ఆలోచింపజేస్తాడు. అందరూ కూడా కింద ఆలోచిస్తూ అంటే నిన్ను ఒక ఉన్నతంగా దేవుడు నిలబెడతాడు. నీ ఆలోచన, నీ మాట, నీ ప్రవర్తన, నువ్వు పొందుకునేది, నువ్వు కలిగి ఉన్న శక్తి అంత గొప్పగా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న వాని కూర్చిన శక్తిని, ఆయన బలమును కూర్చిన అవగాహన, గ్రహింపు కూడా నీకు ఇస్తాడు. చూడండి, శృంగారమైన దేవాలయం వద్ద అక్కడే ఉన్నది కింద చూడండి, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో నేను చదువుతా. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోవుచుండెను. వారి దేవాలయములకు వెళ్ళు వారిని భిక్షం అడుగుట కొందరు ప్రతిదినము వాని శృంగారమైన దేవాలయము ద్వారము వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షం అడుగగా పేతురును యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వారి పాదములు చీలమండలు బలం పొందును. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాడు. హల్లెలూయా. ఏం లేవంట వాళ్ళ దగ్గర? వెండి బంగారములు లేవంట. కానీ మేము కలిగి ఉన్నది ఏం కలిగి ఉన్నారు? పరిశుద్ధాత్మ శక్తి, స్వస్థత అనేది కలిగి ఉన్నారు వాళ్ళు. ఆ స్వస్థతను అందరిలోకి రిలీజ్ చేశారు. అంటే పరిశుద్ధాత్మ చెప్పుతున్నట్లు వినేవారి ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు, స్వస్థతలు జరిగిస్తాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే వారిలో ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకని? వారు ఆయన చెప్పినట్లు నడుచుకుంటున్నారు. ఆయన చెప్తున్నాడు అతన్ని స్వస్థపరచమని. తేరు చూసారు, మేం కలిగి ఉన్నది. ఏం కలిగి ఉన్నారు? స్వస్థత. పరిశుద్ధాత్ముడు అంటాడు, నేను పరిచయకు వచ్చిన కొత్తలో పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడాడు. మా ఇంటి వాళ్ళకి ఆడపిల్ల పుడుతుంది అంటే వెళ్ళి మగపిల్లడు పుడతాడని చెప్పించాడు. ఆయన చెప్పమన్నాడు, వెళ్ళి అమ్మ నీకు మగపిల్లడు పుడతాడని చెప్పమన్నాడు దేవుడు అని చెప్పాడు. నిజంగా మగపిల్లడు పుట్టాడు. ఎవరు చేశారు ఆ కార్యము? నాలో ఉన్న దేవుడు చెప్పమన్నాడు. అక్కడ అద్భుతం జరిగింది. ఒక పరలోక రాజ్యాన్ని సిద్ధపరచడమే కాదు, అనేకులకు పలానా ప్రార్థన చేయి, స్వస్థత ఇస్తాను, పలానా చోటికి వెళ్ళి సువార్త చెప్పు, వారికి విడుదల ఇస్తాను.
లాస్ట్ ఇయర్ దేవుడు నాతో చెప్పాడు, ప్రభు స్వస్థతలు ఎందుకు జరిగించను, నీలో అందరిలో ఉన్నట్టే నీలో నేను, స్వస్థపరిచే వాళ్ళలో ఏం గొప్ప, నీ వాళ్ళలో ఉన్నట్టే నీలో నేను ఉన్నాను, నువ్వు విశ్వాసంతో చెప్పు, స్వస్థపరచు, లెగుస్తారు. ఎందుకు లేరు? చనిపోయిన వాళ్ళు కూడా లెగుస్తారని నేను చెప్పాను కదా. అంటే నిజంగా హాస్పిటల్లో వాళ్ళు ఉన్న వెళ్తే వాళ్ళు చచ్చిపోతారని చెప్తుంటే ప్రార్థన చేస్తాడు, లెగ్స్ కూర్చునేవు. హల్లెలూయా. మీ ఆయన కూర్చున్నాడా లేదు? వీళ్ళు ఎన్ని మాటలు, అమ్మో డాక్టర్ గారు ఇలా అన్నారు, అలా అన్నారు, ఇలా, నేనేం పట్టించుకునేదాన్ని కాదు. నాకు దేవుడు చెప్పాడు అంతే, ప్రార్థన చేశాను. మీరు నమ్మండి, నేనైతే నమ్ముతున్నాను దేవుడు లేపుతాడు. ప్రార్థన చేసేదాన్ని వదిలేసేదాన్ని, ఎందుకంటే నేను నమ్మేదాన్ని, ఎందుకంటే దేవుడు లేపుతాడు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఎందుకు స్వస్థపరుస్తాను నామే. అవును స్వస్థపరుస్తాను. వెళ్ళి ఇప్పుడైతే చక్కగా స్వస్థత ఆజ్ఞాపించాడు చేస్తాను దేవుని స్తోత్రం. అవన్నీ ఫోన్ చేసి మీరు ప్రార్థన చేయగానే జ్వరం తగ్గిపోయింది, మీరు అది చేయగానే జ్వరం తగ్గిపోయింది. ఎవరు చేశారు అది కార్యము? పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. హల్లెలూయా. ఆ మాట ఎవరు చెప్పారు చేయమని? పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు ఆ స్వరాన్ని వినగలుగుతున్నాను? చెప్పినప్పుడు లోబడతాను. అందుకే ఆ స్పష్టత నాకు కలిగి ఉన్నాను. అదే శరీరానుసారంగా చెప్పినట్లు నడుచుకుంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఎప్పటికీ కనిపించేది కాదు. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. కానీ దేవుడు చెప్పమన్నది వెంటనే నేను చెప్తుంటే అక్కడ చేస్తున్నాడు. అలా దేవుడు స్వస్థతలు అద్భుతాలు కూడా చేస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి లోబడితే ఇక నుంచి అద్భుతాలు చేయడం మొదలు పెడతాడు, స్వస్థతలు జరిగించడం మొదలు పెడతాడు, ఆత్మలకు విడుదల ఇవ్వడం మొదలు పెడతాడు. ఇంకోటి ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలోకి వచ్చిందో దురాత్మలను బంధించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. చీకటి శక్తులను బంధించడం మొదలు పెడతావు. నువ్వు ఎప్పుడైతే దురాత్మలను బంధించడం మొదలు పెడతావో ఆ ఆత్మలకు విడుదల జరగడం మొదలు. కాబట్టి ఈ అంచె దినాల్లో ఆత్మను పొందుకోవాలి. చాలా సంఘాల్లో పరిశుద్ధాత్మ గురించి అవగాహన లేదు. పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన సంఘాల్లోకి కూడా ఎక్కువ రారు జనం. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే శరీర సంబంధులకి ఎలా వినబడుతుందో తెలుసా? వాక్యం తిడుతున్నట్టు వినబడుతుంది. హల్లెలూయా. చాలా మంది శరీర సంబంధులు అయ్యి బాబా ఏంటి అలా తిట్టేస్తుంది అంటారు. హల్లెలూయా. అలాగే చేస్తున్నారు, అది చేస్తుంది ఏంటి అంటారు. తిడుతున్నట్టు అనిపిస్తుంది, నన్నే అంటున్నారు అనిపిస్తుంది. అర్థమవుతుందా? కానీ పరిశుద్ధాత్మ లీడింగ్లో ఉన్న వాళ్ళకైతే సంతోషంతో గంతులు వేస్తారు. నన్ను సరిచేస్తున్నాడు, నాకు తెలియని విషయాల గురించి బయలుపరుస్తున్నాడు, బోధిస్తున్నాడు, నన్ను ఇంకా సరిచేస్తున్నాడు, ఇంకా దేవునికి దగ్గరగా అలా జీవించాలి నాకు నేర్పిస్తున్నాడని పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు సంతోషించి గంతులు వేస్తారు. దావీదు ఏమంటున్నాడు? సేవకులను కొట్టుట సంతోషమే, తిట్టుట అభిషేకమే, కొట్టుట అభిషేకమే. వ్యతిరేకంగా మాట్లాడలేదు. వ్యతిరేకంగా ఎవరు మాట్లాడతారు? శరీర సంబంధులు మాట్లాడతారు, ఆత్మ సంబంధులు మాట్లాడరు. ఈరోజు నన్ను సరి చేసుకోవడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చింది. చెవి యొక్కుతాం, లోబడతాం. కానీ ఆత్మతో నింపబడిన సంఘాలకి రారు. పరిశుద్ధాత్మతో నింపబడి నన్ను తిడుతుంది, నన్ను అన్నది, నన్ను ఇలా అందలే, నన్ను అలా అందలే. ఆ వినేవాళ్ళకి కూడా బుర్ర ఉండదు. నన్ను అందలే అంటే వీళ్ళు ఆత్మతో నింపబడి అంటే నువ్వు చచ్చిపోవాలి. నేను అనేది నేను చావలేదు. వాళ్ళు దురాత్మలతో ఉన్నారని గ్రహిస్తారు. ఆత్మ సంబంధులు అయితే కాని వాళ్ళు అయితే ఏకీభవిస్తారు. అవును కదా అని అన్నారు కదా అంటారు. ఆత్మ సంబంధులు అయితే ఏకీభవించరు, గర్తిస్తారు. సరి చేసుకోమన్నప్పుడు సరి చేసుకోవాలి. ఆత్మ సంబంధులు అయితే సేవకుల్లో ఉన్న ఆత్మ చెబుతున్న మాట వింటారు, సేవకులు చూడరు. కానీ శరీర సంబంధులు అయితే సేవకుల్నే చూస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అనరు, సేవకులు మాట్లాడుతున్నారంట. ఆత్మతో నింపబడిన వాళ్ళకి అంత తేడా ఉంటుంది. నేను ఈ మధ్య భాషల్లో ప్రార్థన చేయడానికి సిద్ధపరుస్తున్నాను. పరిశుద్ధాత్మ ఒకటే మాట్లాడమన్నాను. ఆత్మను గూర్చి అవగాహన లేక, పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియక వాళ్ళు ప్రార్థన చేసినా ప్రార్థన వెళ్ళదు. పరిశుద్ధాత్మ చెబుతున్నట్లు నడుచుకునే వాళ్ళు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో గొప్ప విడుదల మార్పు ఉంటుంది. ఈ మధ్య నేను స్తుతులు చెప్పిస్తున్నాను. చాలామంది తేలికగా చెప్పేస్తున్నారు స్తుతులు. నిజంగా నువ్వు వాక్యానుసారంగా దేవునికి లోబడి ఆత్మ చెప్తున్నట్టు నడుచుకున్నట్లయితే
నువ్వు స్తుతి చెల్లిస్తున్నప్పుడు ఖచ్చితంగా నీ స్థితి మార్చబడుతుంది. నువ్వు ఎక్కడ స్తుతి చెల్లిస్తున్న ఆ ప్రాంతాల వరకు విడుదల కలుగుతుంది. ముందు నీలో మార్పు కలుగుతుంది. నువ్వు స్తుతి చెల్లిస్తున్నప్పుడు నీలో ఉన్న దురాత్మలు పోతాయి, బయట ఉండలేవు. దేవుని గణపరుస్తూ ఉంటే అది ఉండలేదు అక్కడ. అది ఆయన అనుభవిస్తూ, ఆయన ప్రేమిస్తూ, ఆయన గణపరుస్తూ నువ్వు స్తుతిస్తున్నప్పుడు ఖచ్చితంగా నీలో నిలిచిపోతాయి. ఆ స్తుతి దేవుని యొద్దకి చేర్చబడి, ఆ స్తుతికి దేవుని సన్నిధి అక్కడికి వచ్చేస్తుంది అంతే. ఈరోజు భాషల్లో ప్రార్థన చేయమంటే భాష కంఠస్థ పట్టడము లేదా భాషలు చెప్పేయడము, దురాత్మ కలిగిన వాళ్ళు కూడా భాషలో మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళలో ఉన్న దురాత్మలే వెళ్ళవు. అసలు భాష మాట్లాడారంటే చాలు, భూమిని తలక్రిందులు చేయవారు ఇక్కడ ఉన్నారా అన్నంతగా శాతాను ఒక దారి వెంట 7 దారులని పారిపోరు. ఆత్మతో నింపబడిన వాళ్ళు చెల్లిస్తుంటే ఒక్కసారిగా భాషలు మాట్లాడిన తర్వాత పేతురాళ్ళు అనేక వేల మందికి బాప్తిస్మాన్ని ఇచ్చేయగలిగారు. ఎందుకని? దురాత్మల మీద అంత అధికారం వచ్చింది. వాటిని బంధించినప్పుడు బంధింపబడ్డాయి. మనం భాషలు మాట్లాడుతూ ప్రార్థన చేసినప్పుడు, మొదలు పెట్టినప్పుడు దురాత్మల నుంచి ఆ మనుషులకు విడుదల కలగడం మొదలవుతుంది. నీ ప్రార్థన శక్తివంతంగా ఉండాలంటే ఆత్మతో నింపబడాలి. ఆత్మతో నింపబడిన తర్వాత ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మతో నింపబడాలంటే క్రీస్తు నామములో నువ్వు శుద్ధీకరించబడాలి. యేసు నామానికి అప్పగించుకోవాలి. యథార్థంగా జీవించాలి. దేవుడు చెప్పినట్లు జీవించడానికి ఇష్టపడాలి. యేసు ప్రభువుని అంగీకరించాలి. ప్రతిదినం సరిచేసుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు శుభ్రపరిచిన గృహంలోకి పరిశుద్ధాత్ముడు రావడానికి ఇష్టపడతాడు. నువ్వు ఆహ్వానించినప్పుడు ఆయన వస్తాడు. అక్కడి నుంచి ఆయన ఎలా సిద్ధపరిచి పరలోక రాజ్యం తీసుకెళ్తాడు అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాక ఆయన చెప్తున్నట్టు నడుచుకున్నప్పుడు మనకి శ్రమ స్టార్ట్ అవుతుంది. అప్పుడు శ్రమ తీసేయని అడగకూడదు. ఆ శ్రమలో మనం నిలబడాలి. దేవుడు అంటున్నాడు, నలిపి నలిపి పరిమళింపచేస్తాడు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ నీకు అప్పగించుకున్న తర్వాత శ్రమ వచ్చినా సరే నిలబడినప్పుడు గొప్ప కార్యాలు చూడడం మొదలుపెడతాం. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది శరీరానికి విరుద్ధం. మన చుట్టూ ఎవరు ఉంటారు? శరీర సంబంధులు ఉంటారు. మనం ఇప్పుడు ఏమైపోయాం? ఆత్మ సంబంధం అయిపోయాం. ఆత్మ సంబంధం అయిపోయాక ఆత్మ చెబుతున్నట్టు నడుచుకున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారు? శరీరానుసారంగా ఉండేలా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. మనం అక్కడ లోబడ్డానే అనుకో, వాళ్ళతో పాటు నరకానికి వెళ్తాం. కానీ మనకి ఇచ్చిన పిలుపుని బట్టి, మనకి దేవుడు చెప్పిన దాన్ని బట్టి నిలబడాలి. వాళ్ళకేం తెలుసు? సునకానికి ఏం తెలుసు? సింహాసనం విలువని వాళ్ళకేం తెలుసు? దేవుడు ఇవ్వబోయే కిరీటం, దేవుడు ఇవ్వబోయే పరలోక రాజ్యం, దేవుడు ఇవ్వబోయే స్వాస్థ్యం, దేవుడు ఇవ్వబోయే ఘనత, దేవుడు ఇవ్వబోయే ఆత్మల మీద అధికారం, రోగాల మీద అధికారం, చీకటి శక్తుల మీద అధికారం ఇవ్వబోయేది ఎవరికి తెలియదు. తెలియని వాళ్ళు తేలిగ్గా ఉంటారు, వెనక్కి లాగుతూ ఉంటారు. కానీ నువ్వు పరిశుద్ధాత్మ చెప్పినట్టు లోబడితే, ఈరోజు తృణీకరించిన వారి ఎదుటే నిన్ను అద్భుతాలు చేసే వ్యక్తిగా, స్వస్థతలు చేసే వ్యక్తిగా, అనేక ఆత్మలను, కుటుంబాలను విడిపించే వ్యక్తిగా నిన్ను నిలబెడతాడు. ఆత్మ చెప్పుతున్నట్లు నువ్వు నడుచుకునే సమయంలో శరీరం చెప్పినట్లుగా నడుచుకోమని అనేకులు నిన్ను వెనక్కి లాగుతూ ఉంటారు. నిలబడాలి. కాదు అని పడిపోతే ఇంకంతే. నువ్వు నిలబడే వాళ్ళలో పనిచేస్తాడు దేవుడు. హల్లెలూయా. మరి నాకు కుదరదండి, మరి వాళ్ళు అలాగన్నారండి, వీళ్ళు ఇలాగన్నారండి, అమ్మో శ్రమ వస్తుంది. శోధింపబడిన తర్వాత సువర్ణం వలె మార్చబడతాం. శోధన వస్తుంది, శ్రమ వస్తుంది. ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు శరీరానుసారంగా శ్రమే వస్తుంది. కానీ ఆ శ్రమ నిన్ను ఏమీ చేయదు. అగ్నిలో వెళ్ళిన అగ్ని నిన్ను కాల్చుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ శ్రమ నిన్ను ఏమీ చేయదు. చాలా మంది ప్రార్థన చేస్తారేమని మన ఆంటీ గారు మాట్లాడుకుంటూ ఉంటే అరే కొంతమంది ప్రార్థన చేస్తారా, ఈ శ్రమ తీసేయని ప్రార్థన చేస్తారా అంటే నవ్వుకున్నాం. ఎందుకని? అది ఇంకొకరు ఏంటి, శ్రమ తీసేమన్నా తప్పేటి అలాగే చెయ్యాలనుకుంటారు. అలా చేయదు. యేసుప్రభువు వారు ఏమన్నారు పేతురుతో? పేతురు, సాతాను నిన్ను గోధుమలు
రుసుము చెల్లించినట్లుగా చెల్లించేద్దాం వస్తుంది. కానీ నువ్వు విశ్వాసంలో పడిపోకూడదని ప్రార్థన చేస్తా. అందుకని శ్రమ తీసివేయాలని ప్రార్థన చేస్తానని అనలేదు. ఆ శ్రమ నిన్న ఆత్మలో కడుతుంది. ఆ శ్రమ నిన్న ఆత్మీయతలో ఉన్నతంగా నడిపిస్తుంది. ఆ శ్రమ అనేక చీకటి శక్తులను ఎదిరించే ఒక బలమైన సాధనంగా నిన్ను సిద్ధపరుస్తుంది. హల్లెలూయా. శ్రమకు అప్పగించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక రాయిని తీసుకుంటారు. పని నైపుణ్యత కలిగిన వాళ్ళు ఒక రాయి దగ్గరికి వెళ్ళి మంచి రాయిని ఎత్తుకొని ఒక రాయిని తీసుకొస్తారు, ఒక రౌండ్ ఉన్న రాయిని. మనకు అర్థం అవ్వదు ఏం చేస్తున్నారు అనేది, కానీ వాళ్ళ బుర్రలో ఒక ఆలోచన ఉంటుంది. దాన్ని తిరగలే చేయొచ్చు, రుబ్బురోలే చేయొచ్చు, రోలే చేయొచ్చు, అవునే కదా. ఏదో ఒక పాత్రని చేస్తారు. చేసిన తర్వాత దానికి ఖరీదు కట్టిన తర్వాత దాన్ని ఎక్కడ పెట్టుకుంటారు? ఇళ్లలో పెట్టుకుంటారు. అదే చెక్కనప్పుడు ఉలితో దాన్ని ఎక్కడ ఉన్నది? రోడ్డు పక్కన ఉంది. రోడ్డు పక్క దాన్ని ఎవడని పట్టించుకుంటాడా? కాలుతో తంటారు, ఉమ్మేస్తారు, తోసేస్తారు. కానీ ఇంట్లో తెచ్చుకున్నాక ఆ వస్తువుని ఎలా పెట్టుకుంటారు? ఆ వస్తువుని ఆ వ్యక్తి తయారు చేసిన దాన్ని బట్టి అర్థమవుతుందా? అలా ఇంట్లో ఉండదు. ఒకసారి ఒక గడప ఉందంట, ఒక విగ్రహం ఉందంట. రోజుకి ఆ విగ్రహానికి అనేక మంది మనుషులు వచ్చి ఓ దండం పెట్టుకుంటున్నారంట, ఈ గడపను దొక్కుతున్నారంట, దానికి ఒక కొబ్బరికాయ కొడుతున్నారంట. ఓ రోజు గడప ఉందంట ఆ విగ్రహంతో. నీకైతే అందరూ నమస్కారం పెడుతున్నారు, నా మీద ఏదో కొబ్బరికాయ కొడుతున్నాను నేర్చున్నావు కదబ్బా, నీ పని బాగుంది చక్కగా, నా పని చూడు ఎలా ఉందని. అప్పుడు ఆ విగ్రహం ఉందంట, నిన్ను శిల్పకారుడు శిల్పి ఉలితో చెక్కినప్పుడు నీకు తక్కువ దెబ్బలే పడ్డాయి, ఎక్కువ దెబ్బలు ఎవరికి పడ్డాయి? నాకు. నీకు తక్కువ పడ్డాయి కాబట్టి అక్కడ ఉన్నావు కింద, నాకు ఎక్కువ పడ్డాయి కాబట్టి నేను పైన ఉన్నా. అలాగే దేవుని చేత ఎవరు చెక్కబడతారో, ఎవరు అప్పగించుకుంటారో, ఎవరు ఎక్కువ చెక్కబడతారో, శ్రమ అనుమతించబడుతుందో వాళ్ళంత ఎక్కువ వాడతారు. ఎవరు ఎక్కువ శ్రమలు వద్దు అంటారో వాళ్ళని అసలు ఎవరు పట్టించుకోరు. అది రోడ్డు పక్కనే ఉంటుంది. ఎవరు చెక్కబడతారో వాళ్ళు పరలోక రాజ్యంలో ఆయన ఇంట్లో ఉంచుకుంటాడు. ఎవరు చెక్కబడరో వాళ్ళు కిందే ఉంటారు. ఎవరు చెక్కబడతారో వాళ్ళు విలువైన వాళ్ళు, ఎవరు చెక్కబడరో వాళ్ళు విలువ లేని వాళ్ళు. కానీ శ్రమ వద్దు అనే క్యాండిడేట్లుగా శ్రమలో దేవుడు ఏం చేయబోతున్నాడు అప్పగించుకోవాలి, నిలబడాలి, దేవుని కోసం నిలబడాలి. మొన్న నాకైతే చాలా వ్యతిరేకత, చాలా శ్రమ. నాకు ఏదో కూడానే ఉంటుంది, నాకు ఎప్పుడు ఏదో ఉండాలంతే. మొన్న అయితే చాలా వ్యతిరేకంగా సహాయం చేసిన వాళ్ళే అబద్ధం ఆడుకుంటూ వ్యతిరేకంగా లేచిపోతాడు. వాడు అనుకుంటున్నాడు చాలా డిస్టర్బ్ చేస్తే ముందు నేను నలిగాను. నేనేంటంటే ప్రేయర్స్కి నాకు డిస్టర్బ్ కాలకూడదు, అపవాది గడి పని అది. సరే రాని, కానీ ఏదైనా నాకు తీరుమే. కానీ సంఘం మీద కోపం వచ్చింది నాకు ఆ రోజు. ఒక శత్రువుకి, ఒక దురాత్మ చేత నింపబడిన వ్యక్తిని నమ్మకంగా ఉంటూ తాను చేస్తున్న ప్రతి అపరాధమును దాచి కూడా చూస్తూనే చెప్పకుండా ఉన్నారే. వాళ్ళు చెప్పుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని నేను చాలా బాధపడి తెల్లవారుజామున 5ంటికి స్తుతులు అయిపోయి నేను ఏడుస్తూ గదిలో ప్రార్థన చేసుకున్నాను. నా బాధ ఏంటంటే నేను చాలా నమ్మకంగా ఉన్నానే, కొంచెం కూడా అపకారం తలపెట్టలేదే ఎవరికి. వాళ్ళు సరిచేయబడి పరలోక రాజ్యానికి వెళ్ళాలని నా నిరంతర ప్రయత్నం, ఎవరు కూడా విడువబడకూడదని. కానీ వాళ్ళు చేసిన పని ఏంటని బాధ కలిగి వాళ్ళు అలా చేశారని తర్వాత నేను ప్రార్థన చేసుకుని వదిలేసా. కానీ నేను బాధపడ్డా. అయితే ఆంటీ గారి మమ్మీ గారు, అగ్ని తల్లి గారు 3 రోజులు కారు పని మీద వచ్చినప్పుడు ఉదయాన్నే ప్రార్థన చేస్తా. ఆ రోజు స్తుతుల్లోని ప్రార్థనలోని దివ్యం చూసుకోమని నేను వెళ్ళిపోయా. మమ్మీ గారు ప్రార్థన చేస్తుంటే నేను కూడా ఎక్కి వస్తాను. వాళ్ళు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకుంటాను, వ్యక్తిగత ప్రార్థన.
వాళ్ళ రూమ్లో చేస్తున్నారు, నేను వెళ్ళాను అక్కడ నుంచున్నా, నేను ఏకీభవించాను. మమ్మీ గారు మామూలుగా సడన్గా మామూలుగా మొదలు పెట్టారు ప్రార్థన. కానీ పెట్టిందే 2 మినిట్సే మామూలుగా చేశారు, కానీ నెక్స్ట్ నుంచి 7 మొదలు పెట్టేశారు. విపరీతంగా ఏడు చేస్తున్నాను. ఏంటి మమ్మీ గారు ఇలా ఏడు చేస్తున్నారు అనుకుంటున్నాను. ఆ ఏడుపులో మాట్లాడుతున్నారు మమ్మీ గారు. నా కోసమే స్టార్ట్ చేశారు ఆ ప్రార్థన, నా కోసమే. ఏడుస్తున్నారంటే ఒకటే ఏడవడం. నేను ముందు షాక్ అయిపోయి అలా ఉండిపోయాను. అప్పుడు మాట్లాడుతున్నారు, ఎంతగా నలిగిపోతున్నావు, ఎంతగా కన్నీరు కారుస్తున్నావు, నీ కన్నీరు నేను చూస్తున్నాను. నువ్వు ఒంటరి కాదమ్మా, నువ్వు బలమైన జనం. నువ్వు ఒంటరిని అనుకుంటున్నావేమో, నేను నిన్ను విడిచిపెట్టేసాను అనుకుంటున్నావేమో, నేను నిన్ను విడిచిపెట్టలేదు, నేను నీతోనే ఉన్నానని. ఆమె సొంత కూతుర్నన్నా అలా పట్టుకోరేమో. నా దగ్గరికి నేను అక్కడ నుంచున్నా, మమ్మీ గారు ఇలా నడుస్తూ ప్రార్థన, కళ్ళు మూసుకొని ఉంటున్నారు ఆవిడ. నా దగ్గరికి వచ్చి లాగి గట్టిగా పట్టుకొని నన్ను ముద్దులు పెట్టేస్తూ ఉన్నాను. ఇప్పుడు నా కళ్ళంటే గిర్రం తిరిగేసేది. ఆ ప్రార్థన ఆలకిస్తున్నప్పుడు నేను ఆ రోజు ఏం రోధించానో దానికి సమాధానం ఆయన ఏడుస్తూ చెప్తున్నా. ఒక తల్లి ఒక బిడ్డకి రోగం వస్తే, అది ఆపరేషన్ చేయవలసి వచ్చిన, ఇంజక్షన్ చేయవలసి వచ్చిన, పిల్ల ఏడిస్తే ఆ తల్లి ఆ బాధ తట్టుకోలేక ఏడుస్తుంది, కానీ ఆ ఇంజక్షన్ చేపిస్తుంది, ఎందుకంటే స్వస్థత రాదు. అలా నా దేవుడు నా బాధలో ఆయన ఏడుస్తున్నారు, నేను ఏడుస్తున్నా, ఆయన కూడా ఏడుస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు తట్టుకో, ఎందుకంటే నెక్స్ట్ నుంచి ప్రవచించడం మొదలు పెట్టాను. ఎందుకో తెలుసా? నిన్ను విస్తరింప చేయబోతున్నాను. నురుకుడి మ్రాను వలె నిన్ను వాడుకో, కక్కులు పెట్టబడిన కొడవల వలె నిన్ను వాడుకోబోతున్నాను. నిన్ను నలుదిశలా విస్తరింప చేయబోతున్నాను. ఇక ప్రవచించడం మొదలు పెట్టాను. ఈ శ్రమ ఎందుకంటే ఈ శ్రమలో నేను కూడా, ఆయన కూడా కన్నీరు కారుస్తున్నాను. నేనేం బాధపడుతున్నానో ఆయన చెప్తున్నాడు. నేను ఎంత నలిగిపోతున్నానో అదంతా చూస్తున్నాను. అయితే నేను బలంగా నేను వాడుకోబోతున్నాను, నిన్ను విస్తరింప చేయబోతున్నాను, బలమైన జనముగా చేయబోతున్నాను, నన్ను దిశలా నేను వ్యాపింపజేస్తాను. ఇంకా విస్తారమైన ప్రవచనాలు మొదలయ్యాయి. హల్లెలూయా. శ్రమ తీసేమని అడగలే, వస్తుంది రాని. ఏదైనా నా దీవెన కొరకు శ్రమ తీసేమనకూడదు, దానిలో చాలా గొప్ప దీవెన ఉంటుంది. శ్రమ పెట్టేవాళ్ళు నవ్వుతుంటారు, కానీ వాళ్ళు పడిపోతుంటున్నారు. వాళ్ళకి మనల్ని బాధ పెట్టేవాళ్ళు మెట్టులు దిగిపోతున్నారు, పడిపోతున్నారు. ఎవరి చేత బాధ పెట్టబడిపోతున్నామో మనం ఎక్కడ మొదలైపోయింది. వాళ్ళు అనుకుంటున్నారు మనల్ని బాధ పెట్టామని సంతోషిస్తున్నారు. కాదు, ఎప్పుడు మనల్ని బాధ పెట్టడం మొదలు పెట్టారో వాళ్ళు పడిపోవడం మొదలైపోయింది. వాళ్ళకి ఉగ్రత స్టార్ట్ అయిపోయింది. కానీ ఎప్పుడైతే మనం బాధ పెట్టబడడం మొదలయ్యామో మెట్లు ఎక్కడం మొదలైపోయింది మనకి. నా జీవితంలో ఎంతో మంది ఎన్నో చేశారు, కానీ నేను పడిపోతున్నాను అనుకుంటున్నారు, కానీ వాళ్ళు కింద ఉంటున్నారు, నేను ఎక్కుతున్నా. హల్లెలూయా. కొంతమంది అంట గాడిదని గోతులో పడేశారంట. పడేసి దాన్ని కప్పెట్టేద్దామని దాని మీదకి రాళ్ళు ఇసురుతున్నారంట, మట్టి పోస్తున్నారంట, ఏ పడితే పోస్తున్నారంట. దాని మీద పోతే అది ఏం చేస్తుందంట, ఆ మట్టి పోసేస్తున్నారంట, రాళ్ళు మట్టి. గాడిద ఏం చేస్తుందంటే మీద పడిందాలే ఇలా దొలపరించుకుంటున్నాను, దొలపరించుకుంటే కింద పడుతున్నాను, కింద పడితే కాళ్ళ కింద వేసి దొరుకుతున్నాను, మళ్ళీ వేస్తుంటే మళ్ళీ దొలపరించుకుంటుందా, మళ్ళీ కింద పడుతున్నాను. అలాగా వాళ్ళు వేసినవి అన్నీ కూడా మెట్ల కింద చేసుకొని పైకి వచ్చేస్తున్నారు. హల్లెలూయా. మనుషులు పెట్టే నింద, శ్రమ అన్నీ కూడా దులిపేసుకోవాలి. అవే మనకి ఆత్మీయ ఎదుగుదలకి మెట్లు, అవే మన ఆశీర్వాదాలకి మెట్లు. అలానికి తెలియదు, మన మీద నిందలేస్తూ రాళ్ళు వేస్తూ అన్ని వేసేసాము, అనేసాము, తిట్టేసాము, వాళ్ళని తక్కువ చేసేసాము, వాళ్ళని చెడ్డగా చూపించేసాము, వాళ్ళని చెడ్డోళ్ళని అనిపించేసాము నలుగురు చేత. ఎవరా నలుగురు? ఎవరండి ఆ నలుగురు? వాళ్ళు దురాత్మ సంబంధమే. అర్థమవుతుంది? మనం అనుకుంటాం మనుషులను చూస్తాం. నేను ఒకసారి ఆ మనుషులు చూసేదాన్ని, ఎక్కువ ఆలోచించే కదా ఎవరో అంటారు శాతం బాగా, దాంతో నాకు పోరాటం. ఇప్పుడు వీళ్ళు వాడుకుంటున్నాడు, రేపు ఇంకొకరు వాడుకుంటాడు, వాడుకోవడం తప్పదు, అపవాది.
ఇప్పుడు వీళ్ళయ్యే రేపు ఇంకొకలే. వాడబడే పాత్ర మాత్రం రేపు ఏ పరిస్థితికి వెళ్ళిపోద్దో అర్థం కాదు. వాళ్ళ కోసం జారిపడాలి. అందుకే యేసుప్రభువు వారు అంటున్నారు ఏమనంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, దయతో క్షమించు. ఎవరిని క్షమించమని అంటున్నాడు? తండ్రి. ఎందుకని? వీళ్ళు నన్ను హింసిస్తున్నారు కానీ రేపు వీళ్ళు జరగబోయే గతి మామూలుది కాదు. పాపం వీళ్ళకి తెలియదు, శత్రువు వాడుకుంటున్నారు, వీళ్ళు వాడబడిపోతున్నారు. హల్లెలూయా. కానీ దేవుడు ఉన్నతంగా దీవిస్తాడు. పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు అప్పగించుకున్నప్పుడు శ్రమ మొదలవుద్ది. కానీ అది శ్రమ ఉన్నతమైన మెట్లుకి నిన్ను తీసుకుపోద్ది. అది ఒక మనుషుడు నిన్ను పడగొట్ట జాలనంత ఉన్నత స్థానానికి తీసుకెళ్ళిపోద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఆత్మానుసారమైన లీడింగ్ అప్పగించుకోవాలి. ఆత్మానుసారులు ఆత్మ చెప్తున్నట్టు వింటారు, శరీరానుసారులు శరీరం చెప్తున్నట్టు ఉంటారు. భాషలు మాట్లాడినంత మాత్రాన, పరిశుద్ధాత్మ వచ్చిందని ఊగిపోయినంత మాత్రాన వారి జీవితము, వారి ఆలోచన, వారి ప్రవర్తన 100% ఆత్మ నింపుదల కాదా అవుననే చూపించేస్తారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు వివేచించగలుగుతారు. ఎవరు ఆత్మ సంబంధులు, ఎవరు శరీర సంబంధులు. ఆత్మ లేని వాడు వివేచించలేరని దేవుడు మాట్లాడుతున్నారు. వివేచించే మనసు కావాలి. ఆత్మ చేత నింపబడిన వాళ్ళ ఆత్మను దాటి ఒక్క అడుగు కూడా వేరు. శరీరానికి ఎక్కడ కూడా జయాన్ని ఇవ్వరు. ఆత్మ చెప్తున్నట్టే వింటారు. అటువంటి వారి రేపు రాకల్లో ఎత్తబడతారు. ఆత్మ వెళ్ళిపోతే రాకడు వచ్చినప్పుడు ఆ ఆత్మతో నింపబడిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఆత్మ చేత నింపబడిన వాళ్ళు విడువబడతారు. ఆత్మ చేత నింపబడిన వాళ్ళ ద్వారా దేవుడు ఇక్కడ బలమైన రాజ్యం కడతాడు, సిద్ధపరుస్తాడు. అనేకులు వీరి ద్వారా సిద్ధపరుస్తాడు. వీళ్ళు విలువ పెట్టిన కొనబడిన వాళ్ళు, వీళ్ళు విలువైన వాళ్ళు దేవుడికి. ఆత్మ లేని వాళ్ళు రోడ్ సైడ్ ఉన్న రాళ్ళు అంటారు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మని అడగాలి, పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే నువ్వు యేసు నామములో ప్రతి అపరాధాలు ఒప్పుకొని విడిచిపెట్టి యథార్థంగా జీవించటకు, అసత్యమును పలకక సత్యమును పలుకుచు, దేవుని మీద మనస్సు ఉంచి ఆయన ప్రేమించి ఆయన కొరకు జీవించాలన్న ఆశ, ఇహలోక సంబంధమైన వాటిని ప్రేమింపకుండా, నీ శరీరమును ప్రేమింపకుండా దేవుని ప్రేమించే వ్యక్తి నుండి దేవుని ఆత్మను అడిగినప్పుడు తను అడుగు వారికి నిశ్చయంగా దేవుడు ఆత్మను అనుగ్రహిస్తాడు. ఆయన వచ్చిన దగ్గర నుంచి పరలోక రాజ్యానికి నీకు మార్గం చెప్తూ ఉంటాడు. అనగా ఆయన ఏం చెప్తాడో అది చేయడమే నువ్వు పరలోక రాజ్యానికి సిద్ధపాటు. ఆయన చెప్పింది చేయనప్పుడు నువ్వు సిద్ధపాటు, నువ్వు చేతులారా నువ్వే కోల్పోతావు. నేను వెళ్తానా వెళ్ళనా అని కూర్చొని దీక్ష పెట్టి దీక్షించి నువ్వు అంటే దీక్షించి అంటే ఆలోచించేసి ఆత్మలో వివేచించాలన్న ఆలోచనలు ఏం చెయ్యక్కర్లేదు. ఆత్మ చెప్పినట్టు వినకపోతే నువ్వు వెళ్ళేది లేదు. అవునా కాదు? ఆత్మ చెప్తున్నట్టు నడుచుకోవాలి. ఎవరో పాస్టర్ చెప్పినట్లుగాను ఏ సిద్ధాంతాలు కాదు, నీకు ఆత్మ లీడింగ్ కావాలి అని దేవుడు. చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించున్నాను. ప్రార్థన చేద్దామని వాక్యం